హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మన వీడియో సరికి ఏంటంటే కల్కి మూవీ కలెక్షన్స్ కాకపోయా అని చెప్పేసి చాలామంది చదువుతున్నారు అనమాట. అంటే దాదాపు 1000 కోట్ల ఫాస్ట్ ఇస్తున్న తర్వాత ఎలాంటి ఫాస్ట్ కూడా వెళ్ళేది, దాదాపు 1100 ఫాస్ట్ కూడా వెళ్ళేది అనమాట. ఇంకా అసలు మూవీకి ఎవరు వెళ్ళట్లేదా, అసలు మూవీ మొత్తానికి ఆగిపోయిందా, ఇంకా కలెక్షన్స్ రావా అని చెప్పేసి అయితే చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేద్దాము. ఇంకా వీడియోకి లైక్ చేయబోతే ముందు వీడియో ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ మూవీస్ అప్డేట్స్ కోసం వీడియో ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకున్నట్లయితే వైజయంతి మూవీస్ వాళ్ళు అయితే ఎలాంటి ఫ్రాడ్ కానీ ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ కానీ వాళ్ళు అయితే వేయరనమాట. వెయ్యాలి అనుకుంటే యానిమల్ టైంలోనే దాదాపు 980 కోట్లు సంథింగ్ ఎంత వస్తే దాన్ని మొత్తం వాళ్ళు ఓవరాల్ చేసి 1000 కోట్ల వరకు కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళు అలా మోసం చేయడం ఇష్టం లేక దాదాపు 980 కోట్లు వచ్చినట్టే వీళ్ళైతే వేయడం అయితే జరిగిందనమాట. ఫాస్టర్స్ వేయడం ఎంతసేపు అండి, దాదాపు ఒక ఎడిటింగ్లో కూర్చుని 1100 కోట్లు 1500 కోట్లు అని చెప్పేసి అయితే వేసేచ్చు అనమాట. దాదాపు 1000 కోట్ల ఫాస్ట్లు వచ్చేసి దాదాపు ఇప్పటికి వారం రోజులు అయితే అవుతుందన్నమాట. ఈ వారం రోజుల్లో 1500 కోట్లు అని చెప్పేసి కూడా ఫాస్ట్ అయితే వీళ్ళు వేసుకోవచ్చు. కానీ అయితే వీళ్ళైతే వేయలేదు, ఎందుకంటే ఎలా ఫ్రాడ్ చేయడం అయితే వాళ్ళకైతే ఇష్టం లేదనమాట. కానీ వైజయంతి మూవీస్ వాళ్ళైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారనమాట. అసలు వాళ్ళు చేసిన స్ట్రగుల్స్ అన్నీ కూడా ఎవరైతే ఫేస్ చేయలేదేమో, ఎందుకంటే వాళ్ళకైతే పెద్ద మొక్క పడడం అయితే జరిగిందనమాట. మూవీస్లోను పెద్ద సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ అయిపోవడం, చిన్న చిన్న సినిమాలన్నీ హిట్ అవ్వడం విధంగా అయితే జరిగిందనమాట. ఆ వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగార్జున గారి సొంత మావయ్య అనమాట. నాగార్జున గారిని నమ్మి దాదాపు 600 కోట్లు అయితే ఈ మూవీకి అయితే పెట్టాడు అనమాట. అంటే ఆయన తీసినటువంటి 3 సినిమాకి దాదాపు 600 కోట్ల వరకు కూడా పెట్టాడు. నాగార్జున దాదాపు 2 సినిమాలు తీసాడు అనమాట. కానీ ఏంటంటే తను 2 సినిమాలకి నమ్మి 600 కోట్లు పెట్టడం అయితే జరిగిందనమాట. అక్కడైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అల్లుడి మీద నమ్మకంతో పెట్టాడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 1000 కోట్ల వరకు కూడా కలెక్షన్స్ చేయడం అయితే జరిగిందనమాట. ఏంటంటే ఈ మూవీ ఇంకా అసలు కలెక్షన్స్ రావా అని అడుగుతున్నారు. కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి, ఎందుకంటే దాదాపు ఒక 1200 కోట్లు 1300 కోట్ల వరకు కూడా ఖచ్చితంగా కలెక్షన్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పటికీ ఫాస్ట్ చేసి దాదాపు ఒక వారం రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత మొన్న సాటర్డే సండే 2 రోజులు అయింది. దాదాపు 2 రోజులు దాదాపు ఒక 50-60 కోట్లు కొట్టినా కానీ రోజు దాదాపు 120 కోట్ల వరకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నార్మల్ వీక్ డేస్లో మామూలుగా ఒక 10 కోట్లు 15 కోట్లు కొట్టినా కానీ ఖచ్చితంగా 2200 వచ్చేసి 1200 కోట్ల వరకు కూడా ఇది కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఫాస్టర్ మేబీ వాళ్ళన్నా రావచ్చు, రాకపోవచ్చు చెప్పలేము. ఇంకోటి ఏంటంటే లాస్ట్లో మనకి కర్ణుడితో రెఫరెన్స్తో ఉన్నటువంటి ఫాస్టర్ని రిలీజ్ చేశారు కదా, 1000 కోట్ల ఫాస్టర్ని. నాకు తెలిసి ఇంకా వీళ్ళైతే ఎలాంటి ఫాస్టర్స్ రిలీజ్ చేయడానికి అయితే చెయ్యరు, ఎందుకంటే ఆల్రెడీ కర్ణుడిని అయితే చూపించారు కాబట్టి ఇంకెళ్ళైతే అలాంటివి అయితే రిలీజ్ చేయాలన్నమాట. దాదాపు ఇంకా మూవీ మొత్తం ఆగిపోయిన తర్వాత టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మేబీ బాహుబలి టైంలో కూడా వాళ్ళు 1000 కోట్ల ఫాస్ట్ అయితే ఆపేశారు, కానీ దాన్ని కట్ చేస్తే దాదాపు 1800 కోట్లు అయితే కలెక్ట్ చేయడమే జరిగిందనమాట. ఇది కూడా ఆ విధంగానే ప్రపంచం సృష్టిస్తుందేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అంటే మేబీ బాహుబలి అంత రేంజ్ కొట్టదు కాకపోవచ్చు, కానీ ఏంటంటే 1200 కోట్లు 1300 కోట్లు కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. మూవీ కలెక్షన్స్ అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదు. దాదాపు ఖచ్చితంగా మూవీ ఇంకొక వారం 10 రోజుల పైన అయితే ఖచ్చితంగా థియేటర్స్లో అయితే రన్ అవుతుంది అనమాట. అంటే ఇంకా మేబీ పెద్ద సినిమాలు ఏమీ లేవు, ఇండియన్ 2 అనుకున్నాం, ఇండియన్ 2 ఫ్లాప్ అయిపోయింది కాబట్టి దానికి అంతమంది వెళ్ళే ఛాన్సెస్ లేవు. కాబట్టి దానికి వెళ్ళే వాళ్ళు కూడా మళ్ళీ మనకి కల్కికే చూస్తారనమాట. కాబట్టి కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మేబీ చూద్దాం ఎంత వస్తుంది ఏంటి అనేది అయితే డీటెయిల్గా మనం చూద్దాం, మాట్లాడుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మీకు ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல